ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఈ పరిణామంపై స్పందిస్తూ పార్లమెంటులో జరిగిన చర్చను పూర్తిగా వీక్షించారని తెలిపారు. అమరావతి చరిత్ర, సంస్కృతి, అవసరంపై సభ్యులు వివరించినప్పుడు ఒక ఆంధ్రుడిగా గర్వంగా అనిపించిందని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహా దేశంలోని వివిధ పార్టీలు మద్దతివ్వడం 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబమని చెప్పారు. లోక్సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి తెలిసిందన్నారు. ఇక వైసీపీ సభ్యులు చర్చలో పాల్గొనకుండా వాకౌట్ చేయడంపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. అది వారి వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఎవరూ అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. సో సంతోష్, లోక్సభ ఆమోదంతో అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించినట్టయింది. సో ఇక పనులు మొదలు పెట్టడమే తరువాయి అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఏ స్థాయి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? అంటే పాత టెండర్లనే పునరుద్ధరిస్తారా, లేదు అనంటే కొత్త టెండర్లను ఏమైనా పిలుస్తారా? క్లారిటీ ఇవ్వండి. ఎస్, ఏదైతే రాష్ట్రంలో ఇదొక చరిత్రగా అయితే కనుక నిలబోతుందని కూడా ఇటు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ లో, లోక్సభలో అయితే కనుక ఈ యొక్క అమరావతి చట్టబద్ధత అయితే కనుక ఆమోదించడం అనంతరం కూడా రేపు రాజ్యసభలో అయితే కనుక అడుగు పెడుతున్నటువంటి పరిస్థితులు. ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అమరావతి చట్టబద్ధత బిల్లుపై దాదాపు 11 పార్టీలకు చెందినటువంటి 18 మంది ఎంపీలు అయితే కనుక చర్చలో పాల్గొనడం, ఈ యొక్క బిల్లును అయితే కనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే కనుక నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం కూడా చర్చించడం, సభలో అయితే చూసుకున్నట్లయితే కనుక కూటమికి చెందినటువంటి ఎంపీలందరూ కూడా మాట్లాడడం, దీనికి సంబంధించి మిగిలిన ఎంపీలను సైతం కూడా, అంటే 11 పార్టీలకు చెందినటువంటి ఎంపీలు దాదాపు ఈ చర్చలో పాల్గొన్న అనంతరం కూడా వైసీపీకి చెందినటువంటి ఎంపీలు మాత్రం వాకౌట్ చేసినటువంటి పరిస్థితులు నెలకొనడం కూడా జరుగుతోంది. రేపు మధ్యాహ్నం 1 గంటకు అయితే కనుక రాజ్యసభలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడంతో ఇక పూర్తి స్థాయిలో రాష్ట్రపతి ఆమోద ముద్రతో అయితే కనుక బిల్లు రూపంలో అయితే అమరావతి రాజధాని శాశ్వత రాజధానికి అయితే కనుక నిలవబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. అయితే ఈ యొక్క బిల్లు అనేది కూడా ఇక జూన్ నుంచి, అంటే దాదాపు 2024 జూన్ 2 నుంచి కూడా ఈ యొక్క అమరావతి రాజధాని అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులుగా అయితే కనుక ఈ బిల్లు అనేది రూపొందించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఇక రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే కనుక శరవేగంగా అభివృద్ధి అయితే కనుక ముందుకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు, కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రాబోతున్నటువంటి ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలు, వారికైతే కనుక ఇది ఊరటనిచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే పెట్టుబడులు దావోస్కి వెళ్ళినటువంటి పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ సైతం కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది. అక్కడ ఎదురవుతున్నటువంటి సమాధానాలు చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వాలు మారితే మాకు ఎలాంటి అంటే ఎదురవబోతుంది, అంటే సిచ్యువేషన్ ఎలా ఎదురవబోతుంది, క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తే మేము ఆ భవిష్యత్తులో అమరావతిలో ఇప్పుడు పెట్టుబడులు పెడితే మా పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్లు అయితే కనుక ఇటు మంత్రి నారా లోకేష్ కి అయితే కనుక ఎదురైనటువంటి సిచ్యువేషన్ అయితే వివరించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క చట్టబద్ధత అనంతరం కూడా ఇటు వారికి ఒక ఊరట భరోసా అనేది కూడా కల్పిస్తున్నట్టు కూడా ఇటు మంత్రి నారా లోకేష్ చెప్పడం. దీనికి సంబంధించి ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి వైసీపీ వైఖరి స్టాండ్ అనేది కూడా ఇప్పుడు బయటపడిందంటూ కూడా మంత్రి నారా లోకేష్ మండిపడడం. అయితే అమరావతి సంబంధించి ఒక ఇటుకను కూడా ఇటు జగన్ టచ్ చేయలేడు, అమరావతి రాజధానే కాదు స్టేట్ ని కూడా టచ్ చేయలేడు అంటూ కూడా ఇటు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడం. దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ వైఖరి ఏంటో అర్థమైందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. అమరావతి రాజధాని చరిత్ర గురించి పార్లమెంట్ లో చెప్తుంటే మాత్రం ఒక్కసారిగా అయితే కనుక క్లాప్స్ కొట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా మంత్రి నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇక పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇంకా ఏ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా పరిశ్రమలకి ఊరటనిచ్చే విధంగా, అంటే అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేటువంటి వారికి ఒక భరోసా, కూటమి ప్రభుత్వం భరోసా కల్పించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే సంతోష్, అయితే అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. సో ఇప్పుడు ఈ చట్టబద్ధత వారి పోరాటానికి దక్కినటువంటి గౌరవంగా టీడీపీ నేతలు అలాగే కూటమి ప్రభుత్వం భావిస్తోందా? ఎస్, ఏదైతే మొదట విడతలో భాగంగా 33,000 ఎకరాలు అయితే కనుక రైతులు రాజధాని అమరావతి కోసం అయితే కనుక ప్రభుత్వానికి భూములు కేటాయించడం,
అనంతరం కూడా 2019లో జరిగినటువంటి కీలక అనూహ్య పరిణామాలు, 3 రాజధానుల పేరుతోటి అయితే గనక రాజధాని రైతులైతే గనక రోడ్డున పడినటువంటి పరిస్థితులు, రైతులకు భూములు ఇచ్చినటువంటి నేపథ్యం, వారికి కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు, ఎలాంటి అంశాలు అనేది కూడా పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల అయితే గనక రాజధాని రైతులు పాదయాత్ర చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే అమరావతి టు అరసవల్లి ఇలా పాదయాత్రలు చేయడంతో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు నిర్వహించారంటూ కూడా రాజధాని రైతులు ప్రస్తుతం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క ఆవేదనని, అదేవిధంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం అన్న దానిపై అయితే కనుక వారి యొక్క బాధ, అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చినటువంటి భరోసా, ఈ రెండు చూసుకున్నట్లయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అయితే రాజధాని రైతులే కాదు, రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పట్టం కడుతున్న, కూటమి ప్రభుత్వానికి పట్టం కడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక రాజధాని రైతులకు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కావచ్చు, వన్ స్టేట్ వన్ క్యాపిటల్ అనే నినాదంతో అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేసిందంటూ కూడా ఇటు తాజాగా అయితే ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. తాజాగా ఈ రోజు వైసీపీ స్టాండ్ అనేది కూడా అసలు రాజధానికి సంబంధించినటువంటి అమరావతిని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఏముంది, రాజ్యాంగం ప్రకారం అయితే కనుక దేశానికి ఒకటే రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు రాష్ట్రానికి ఉంటాయంటూ కూడా చెప్పినటువంటి వైఖరిని అయితే కనుక ఈ రోజు పలువురు మంత్రులు అయితే ఖండించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఎత్తున అంటే రాజధాని అమరావతి స్టాండ్ అనేది వైసీపీ వ్యతిరేకిస్తుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు చారిత్రాత్మక ఘట్టం, అదేవిధంగా రేపు కూడా రాజ్యసభలో మధ్యాహ్నం 1 గంటకైతే కనుక ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టనున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద. అయితే అనంతరం 1 గంట పాటు కూడా ఈ యొక్క అంశంపై చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక రాజధాని అంశం అనేది కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితులు. సెక్షన్ ఏదైతే 5లో మార్పులు చేర్పులు చేసి ఇక అమరావతి అంటే ఏపీ రాష్ట్రానికి అమరావతి రాజధాని ఉంటుంది అన్న దానిపై అయితే కనుక క్లారిటీ ఇవ్వడంతో పాటు 2014 చట్టంలోని ఏదైతే సిఆర్డీఏ చట్టంలో తీసుకొచ్చారో ఆ చట్టంలో పరిధిలో అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో ఆ నగరాలకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇటు అమరావతి ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ 2 అంశాలు అయితే కనుక ఏపీ రీఆర్గనైజేషన్ చట్టబద్ధత అయితే కనుక కల్పించినట్టు కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సంతోష్.